నమస్కారం అండి. మాకు 27వ తారీఖు రోజు శ్రీశైలం అని చెప్పేసి ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు మా యొక్క వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి మొక్కజొన్న వేస్టేజ్లో ఒక మహిళ యొక్క శవం బర్నింగ్ కాలిపోయినటువంటి స్టేజ్లో ఉంది, కాలిపోయినటువంటి స్టేజ్లో ఉంది. ఈమె మృతి మీద మాకు అనుమానం కలుగుతుంది సార్, ఎవరైనా చంపి ఈడ పడేసి ఉండవచ్చినట్టు మాకు అనుమానం కలుగుతుందని చెప్పేసి అలా ఈయన శ్రీశైలం శ్రీశైలం అనే అతను ఒక కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ మీద మేము అనుమానాస్పదమైనటువంటి మృతి కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించాం. ఈ చనిపోయినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి విచారణ చేయడానికి వరకు ఆమె యొక్క మట్టి గాజులు కొన్ని దొరికినటువంటి మట్టి గాజులు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినటువంటి క్రమంలో ఈ మహిళ ఎవరని పాలెం ఖానాపూర్ గ్రామాలలో విచారణ చేసేటప్పుడు ఈ ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి ముగుతాల పార్వతమ్మ 46 సంవత్సరాలు అనే ఆమె కనపడతలేదు, 2 రోజుల నుంచి కనిపిస్తలేదు అని చెప్పేసి వాళ్ళ కొడుకు భరత్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి కొన్ని వస్తువులు మా పోలీస్ స్టేషన్లో వచ్చి చూస్తే మెట్టెలు తర్వాత ఈ మట్టి గాజు ఉన్నాయి చూడమని చెప్తే వచ్చి చూసి ఇవి మా అమ్మకు సంబంధించినవి సార్ అని చెప్పేసి ఆ బాబు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం అడిగినాం ఎందుకు ఏమైంది అని చెప్పేసి. ఎట్లా చనిపోయి ఉంటుందనంటే మొన్న రాత్రి మండే రోజు రాత్రి ఇట్లా మా అమ్మకు ఈ సంకిరాములు అనే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. రాత్రిపూట ఇట్లా మోటార్ సైకిల్ మీద మా అమ్మని ఎక్కించుకొని పోయాడు. తర్వాత మా అమ్మ తిరిగి రాలేదు, అతని మీద మాకు అనుమానం ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మేము ఈ కేసు విచారణలో భాగంగా ఈ సంకిరాములకు తర్వాత ఈ పార్వతమ్మకు ఎప్పటి నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి విచారణ చేస్తే వీళ్ళకు 2012 నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. ఇద్దరు కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు, ఖానాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు. అక్రమ సంబంధం ఉండి ఈ అక్రమ సంబంధానికి ఈ పార్వతమ్మ భర్త చంద్రయ్య అడ్డం వస్తుందని చెప్పేసి ఈ చంద్రయ్యని మన సింగోటం జాతర దర్శనం చేసుకొని వద్దామని తీసుకుపోయి 2016 సంవత్సరంలో వీళ్ళిద్దరూ తర్వాత ఒక ఆటో డ్రైవర్ ముగ్గురు కలిసి అతన్ని చంపేయడం, చందుపట్ల గేట్ దగ్గర చంపేసి అది కూడా మనకు ఒకటి మర్డర్ కేసు అయింది. ఇక్కడ అది కూడా మర్డర్ కేసు అయి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది మన నాగర్కర్నూలు పోలీస్ స్టేషన్. సబ్సిక్వెంట్గా ఈ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పార్వతమ్మ సంకిరాములు కూడా తరచుగా గొడవ పడుతూ తన దగ్గర ఒక 2-3 తులాల పుస్తకాలు తీసుకుపోయాడని నాకు బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా ఒక కేసు చేసినాం, అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తాం. ఈ క్రమంలో ఈమె పోయింది కాబట్టి ఇతన్ని ఈ సంకిరాములే చంపుండవచ్చు అని చెప్పేసి మనం స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేసినాం. సంకిరాములు కొరకు వెతుకుతున్నటువంటి క్రమంలో సంకిరాములు తర్వాత టోకూరు లక్ష్మి అని చెప్పేసి ఇద్దరు ఇక్కడ మన హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో రామాలయం సమీపంలో ఉన్నటువంటి ఈ టోకూరు లక్ష్మి దొరికిన తర్వాత ఇద్దరిని కూడా తీసుకొచ్చి విచారణ చేసినప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సంకిరాములు కన్ఫెస్ చేయడం జరిగింది, నేనే చంపిన సార్. ఎందుకు చంపినామంటే ఫస్ట్ ఆమె భర్తని ఇద్దరం కలిసి భర్తను చంపిన తర్వాత నాకు చాలా ఎక్స్పెండిచర్స్ అయినాయి. తర్వాత కూడా తరచుగా నన్ను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతేకాకుండా ఈ డోకూరు లక్ష్మితో కూడా తనకు అక్రమ సంబంధం ఉందని రెగ్యులర్గా నన్ను హింసిస్తుంది. అందుకే చంపాలని చెప్పేసి నేను డోకూరు లక్ష్మి ఇద్దరం కలిసి కూడా ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్లో భాగంగా 26వ తారీఖు రోజు రాత్రి మేమిద్దరం కలిసి మందు తాగుతుంటే లక్ష్మి ఇట్లా మందు తాగుతుంటే ఆమె ఫోన్ చేసి నన్ను విసిగించిన తర్వాత ఎట్లయినా ఈ విధంగా విసిగిస్తుంది, చంపాలనేటటువంటి ప్లాన్ చేసుకొని ఈమె లక్ష్మిని తీసుకొని పోయి పాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఆమెను పెట్టి నేను ఖానాపూర్ పోయి ఆమెను ఎక్కించుకొని వచ్చి కొంత మందు దాపి మా ఖానాపూర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలం ఎవరైతే ఉన్నారో కాంప్లైంట్ శ్రీశైలం పొల దగ్గర కూర్చొని కొంత మందు తాగిన తర్వాత ఆమె అక్కడే పడుకున్నది, నిద్రపోయిన తర్వాత నేను ఈ లక్ష్మికి ఫోన్ చేసిన. లక్ష్మి వచ్చింది అక్కడికి. లక్ష్మి వచ్చిన తర్వాత నేను కర్ర తీసుకుని కొట్టిన, తర్వాత కత్తి తీసుకొని గొంతు కూర్చున్న, చనిపోయిన తర్వాత ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఈ వెండి కడియాలు తర్వాత చెవుల కమ్మలు కూడా ఈ లక్ష్మి తీసుకుంది. తర్వాత ఒప్పో ఫోను కూడా నేను తీసుకొని ఆ శవం ఏదైతుందో ఆ శవాన్ని ఈ మొక్కజొన్న పొత్తుల తీసేసినటువంటి వేస్టేజ్ ఏదైతుందో దాంట్లో వేసేసి నేను కొట్టినటువంటి కర్ర కూడా అందులో వేసేసి ఆ శవాన్ని అక్కడ కాల్ చేసినాం సార్ అని చెప్పేసి కన్ఫెస్ చేయడం జరిగింది. తర్వాత అప్పుడు ఈ సంకిరాముని అదేవిధంగా
డోకూరు లక్ష్మి ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకొని ఈ వస్తువులన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం.